సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ముందుకెళ్లే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కుంగిన మేడిగడ్డ, సీపేజీ, ఇసుక మేట సమస్య ఎదుర్కొంటున్న ఇతర బ్యారేజీల విషయంపై దృష్టి సారించింది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూనే ఇతర పనులను చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకించి ఎల్లంపల్లి నుంచి దిగువన అన్ని రకాల పనులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై ప్రణాళికలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్మాణంలో జరిగిన అక్రమాలకు బాధ్యులపై చర్యలు చేపడుతూనే మిగిలిన పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించడాన్ని వేర్వేరుగా చూడాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించడం, ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 2 టీఎంసీల నీటిని తీసుకురావడం, మల్లన్నసాగర్ నుంచి రంగారెడ్డి జిల్లాకు నీటిని మళ్లించే పనుల పూర్తిపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లు తెలిసింది. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో 28 ప్యాకేజీల పనులు ఉంటే అందులో 4 ప్యాకేజీలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందించేవి. పునరాకృతిలో భాగంగా ఆ పనుల్ని కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి గత ప్రభుత్వం పక్కనబెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 4 ప్యాకేజీల పనులు పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మూసీ పునరుజ్జీవనానికి 20 టీఎంసీలు మళ్లించే పని చేపట్టింది. అయితే మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం, మిగిలిన బ్యారేజీలకు మరమ్మతులకు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాలేదు. గోదావరి నుంచి ఎల్లంపల్లి ద్వారా దిగువకు నీటి విడుదల గత 4-5 ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 900 టీఎంసీలకు పైగా ఎల్లంపల్లి నుంచి దిగువకు వదిలారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు పూర్తి స్థాయిలో పనులు పూర్తయితే ఆ నీటినే అవసరమైన మేరకు మళ్లించేందుకు వీలయ్యేది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఇప్పటి వరకు చేపట్టిన పనులు ఏ దశలో ఉన్నాయి, ఏవైనా సమస్యలున్నాయా, మిగిలిన పనుల పూర్తికి ఎంత వ్యయమవుతుంది తదితర వివరాలన్నీ నీటిపారుదల శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లు తెలిసింది. సుమారు ఏడాదిన్నరగా పనులు జరగకపోవడంతో చేసిన పనుల నిర్వహణ సమస్య సహా చేయని పనులకు వ్యయం పెరిగే అవకాశం ఉంది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఎల్లంపల్లి మల్లన్నసాగర్ మార్గంలో భారీగా సొరంగాలు, పంప్హౌజులు ఉన్నాయి. వాటి నిర్వహణను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాళేశ్వరం నిర్మాణ పనులతో పాటు భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతి వంటి వాటన్నింటికీ కలిపి సుమారు 1,00,000 కోట్లు ఖర్చు జరిగింది. 84% పనులు పూర్తయినట్లు నివేదించిన ఇంజనీర్లు సాగులోకొచ్చిన ఆయకట్టు మాత్రం 95,000 ఎకరాలుగానే చూపిస్తున్నారు. మిగిలిన 16% పనులు పూర్తి చేయడం సహా ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టు కోసం బ్యాంకులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కింద ఏడాది క్రితం వరకే 16,200 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అధిక వడ్డీలు తగ్గించుకునేందుకు చేసిన కసరత్తుతో ఏడాదికి సుమారు 4,000 కోట్లు తగ్గించుకోగలిగింది. ఇంకా తగ్గించుకునే యత్నాల్లో ఉంది. మొత్తంగా మిగిలిన పనుల పూర్తికి ఎంత ఖర్చు చెయ్యాల్సి వస్తుందో అంచనా వేసే పనిలో నీటిపారుదల శాఖ ఉంది. భారీగా పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులపైన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.